ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే కుంభరాశి. మరి ఈ కుంభరాశి జాతకరీత్యా ప్రభావం ప్రకారం చూసుకున్నట్లయితే వారికి మే మాసంలోని వీరికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఇక్కడ కుంభరాశి అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ మనం కుంభరాశి జాతకుల కింద పరిగణిస్తాం. అయితే ఈ మాసం వీళ్ళకి జన్మరాశిలోనే శని సంచారం జరుగుతోంది. అయితే గురుడు వచ్చేటప్పటికి 3వ స్థానం నుంచి 4లో ప్రవేశించాడు. ఇక్కడ వీళ్ళకి కొన్ని రంగాల్లో మంచి శుభ ఫలితాలు వస్తున్నాయి, కొన్ని రంగాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అవేంటనేవి మనం చెప్తాం. ఇక్కడ కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో రాహు కుజుడితో కలిసి ఉండడం వల్ల ఆర్థిక పరమైన అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎవరికి కూడా చేబదులు కానీ అప్పు ఇవ్వడం కానీ పొరపాటును కూడా చేయకూడదు. ఒకవేళ తప్పనిసరిగా ఆర్థికపరమైన సహాయం ఎదుటి వాళ్ళకి అంటే స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, వీళ్ళకి ఎవరికైనా చెయ్యాలి అనుకుంటే మీ శక్తికి మించి చెయ్యొద్దు. అంటే ఒక కోటీశ్వరుడు తన స్నేహితుడు అవసరం కోసం 1,00,000 రూపాయలు ఇవ్వాలంటే ఇచ్చేయగలుగుతాడు ఈజీగా. ఇచ్చేసేసి నాకు మళ్ళీ నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు ఉంచుకొని చెప్పేయటం మంచిది. అంతేగాని నీకు 5 లక్షలు అప్పు ఇస్తున్నాను లేదా 10 లక్షలు అప్పు ఇస్తున్నాను, నువ్వు నాకు తిరిగి కట్టు అన్నాడంటే మాత్రం తప్పనిసరిగా ఎక్కడో ఉన్న శత్రువుని తెచ్చి ఎదురుగా పెట్టుకున్నట్టే అవుతుంది. తద్వారా అనేక రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మీ ముందు ఒక మాట, మీ వెనక ఒక మాట మాట్లాడే వాళ్ళు పెరిగిపోతుంటారు. అలాగే మీ ముందు గౌరవిస్తూ మీ వెనక గోతులు తీసేవాళ్ళు పెరిగిపోతుంటారు. రహస్య శత్రువులు పెరిగిపోతుంటారు. వాళ్ళని మీరు చాలా తక్కువ అంచనా వేస్తుంటారు. అంటే ఏం చేయగలుగుతాడు అతను, నన్ను ఏం చేయగలుగుతాడు, నా కింద పని చేస్తున్నాడు నా డ్రైవరు, లేదా నా కింద పని చేస్తున్నాడు అని చాలా చులకనగా చూస్తారు, అంటే చులకనగా ఆలోచిస్తారు. ఇలా ఆలోచించిన ప్రతిసారి కుంభరాశి వారికి చాలా పెద్ద దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఇది వీళ్ళకి తెలియకుండానే చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఇప్పుడు మా కింద పని చేస్తున్నాడు, అతనికి వాళ్ళ అమ్మాయి పెళ్ళికి డబ్బులు ఇచ్చాను కాబట్టి వాడు నాకు ఎందుకు ఎదురొస్తాడు అని అనుకుంటాడు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఇతనికి ఎక్కువ శాతం ద్రోహం చేసేది వాడే అయి ఉంటాడు. తెలియకుండానే నట్టేట ముంచేస్తారు. ఇటువంటి ఇబ్బందులు అనేటువంటివి వీళ్ళకి ఏలినాటి శని ప్రారంభం నుంచి మొదలైనవి, ఇప్పుడు కొనసాగుతున్నాయి, ఇంకా 2 ఏళ్ల పాటు కొనసాగుతూ ఉంటాయి. కనుక ఈ విషయంలో ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఇది ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన. ఎవరిని తక్కువగా మాట్లాడకూడదు. అంటే తన కింద స్థాయి వాళ్ళనైనా గౌరవించి మాట్లాడడం అనేటువంటిది నేర్చుకోవాలి. ఇట్లాంటివి నేర్చుకునేటట్లయితే కుంభరాశి వాళ్ళు చక్కగా సక్సెస్ఫుల్గా కెరీర్ని బిల్డ్ చేసుకోగలుగుతారు. ఇక కుంభరాశిలో విద్యార్థులకు వచ్చేటప్పటికి కొంచెం మరపు వస్తూ ఉంటుంది. అంటే చదివిన విషయాలు కొంచెం సమయానికి గుర్తురావు. కనుక దాన్ని డెవలప్ చేసుకోవడానికి ఖచ్చితంగా మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవాలి, లేదా విన్నా సరిపోతుంది. ఉదయం పూట స్నానం చేసి ఒక 10 మినిట్స్ 5 to 10 మినిట్స్లో విన్నా కూడా మనకి విద్యాయోగం బాగుంటుంది, ఉత్తీర్ణత శాతం కూడా బాగుంటుంది. ఇక వివాహ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి మాత్రం మంచి సంబంధాలు రావడానికి ఇంకొంతకాలం ఎదురు చూడాల్సిన పరిస్థితి కుంభరాశి వాళ్ళకి గోచరిస్తోంది. సంతానపరమైన పురోగతి అయితే బాగుంది, సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. ఈ మాసం ఎవరైతే కుంభరాశి వాళ్ళకి సంతానం కలుగుతుందో వాళ్ళకి ఎక్కువగా సిజేరియన్స్ జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అంటే కొంచెం డెలివరీ అయిన తర్వాత కొంత అనారోగ్య సూచనలు, ఇటువంటి ఇబ్బందులు కొంత గోచరిస్తున్నాయి. ఇక ఈ కుంభరాశి వాళ్ళకి జన్మశని సంచారం వల్ల ప్రతి పని కోసం చాలా ఓర్పుగా ఎదురు చూడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ఇక్కడ కుంభరాశి వాళ్ళకి సహజంగానే సూక్ష్మ బుద్ధి ఉంటుంది. రేపు జరగబోయే అంశాన్ని ఇవాళ వీళ్ళు చెప్పగలుగుతారు, కనీసం గెస్ చేయగలుగుతారు. 6th సెన్స్ బలంగా పనిచేస్తుంది. అనేక రకాలైనటువంటి గూఢ విద్యలు వీళ్ళ దగ్గర ఉంటాయి. అంటే బయట వాళ్ళకి తెలియని అనేక రకాలైనటువంటి శక్తులు కుంభరాశి వాళ్ళు ఇమిడి ఉంటాయి. ఆ శక్తులను వీళ్ళు గమనించరు. అంటే వాళ్ళకున్న క్యాపబిలిటీ ఏదైతే ఉంటుందో అది వాళ్ళు గమనించుకోలేరు. గమనించుకోలేకుండా మా వల్ల ఏమవుతుందిలే అని అట్లాగా కామ్ డౌన్ అయిపోతుంటారు. అది వీళ్ళు ఎవరిది వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఖచ్చితంగా జీవితంలో ముందంజ వేయగలుగుతారు. ఇక్కడ మరింత ఇబ్బందికరమైన అంశం ఏంటంటే జన్మరాశిలో శని సంచారం జరిగేటప్పుడు కొంత మతిమరుపు కూడా వస్తుంది. అంటే సరైన సమయానికి సరైన విషయాలు గుర్తుకురావు.
గుర్తుకు రానప్పుడు సరైన నిర్ణయం చేయలేము. ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు, ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఇన్ టైంలో కరెక్ట్గా నిర్ణయం తీసేసుకోకపోతే ఏమవుతుంది? నష్టం వస్తుంది. ఇటువంటివి జరగకుండా తప్పనిసరిగా వ్యక్తిగత జన్మజాతక రీత్యా శాంతి పరిహార క్రియలు ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు జరిపించుకోవాలి. వాటితో పాటుగా కూడా ఈ శనీశ్వరుడికి సంబంధించినటువంటి పరిహారాలు అంటే ఏలినాటి శని పోవడానికి మందపల్లిలో కానీ, శనిసింగనాపూర్లో కానీ, తిరునల్లారులో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోవటం వంటి కార్యక్రమాలు చేసుకోవాలి. ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. ఇలాంటివి చేస్తే వీళ్ళకి ఇబ్బందులు అనేటువంటివి తొలగిపోతాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి బాగాలేదు, వేరే జాబ్ ఆఫర్ కనుక వస్తే వెంటనే వెళ్ళిపోండి. ఇక రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే అంత అనుకూలంగా లేదు, కొంచెం వ్యతిరేకమైనటువంటి స్థితి సూచిస్తోంది. గెలిచినా వీళ్ళు ఒకవేళ వాళ్ళ వ్యక్తిగత జన్మజాతకంలో దశాంతర దశలు బలంగా ఉండి గెలిచినా వాళ్ళ పార్టీ అధికారంలోకి రాకపోవచ్చు. ఇటువంటి ఇబ్బందులు అనేటువంటివి గోచరిస్తున్నాయి. కుంభరాశి పురుషుల కంటే స్త్రీలకు బాగుంది. మిగతా అన్ని అంశాలు అంటే గృహపరంగా కానీ, జీవిత భాగస్వామి పరంగా కానీ, పిల్లల పరంగా కానీ ఈ స్త్రీలకి బాగుంది. పురుషులతో పోలిస్తే స్త్రీలకి కొంచెం బెటర్ అనేటువంటిది గోచరిస్తుంది.